Good morning, my dear students. This is Subbarao sir. సో ఫ్రెండ్స్ నేను ఇవన్నీ కూడా ఏంటంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని తెలంగాణ, ఆంధ్ర మన తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఐఏఎస్‌లో గ్రూప్ 1 అవ్వాలన్నదే నా కోరిక. ఎంతో కష్టపడి నేను కూడా మీలాగా గ్రూప్ 1 మెయిన్‌గా సివిల్ సర్వీసెస్ సాధించాలని హైదరాబాద్ వచ్చి, ఢిల్లీ వెళ్ళి ఎంతో కష్టపడ్డాం. సో మేము చివరి దశ వరకు వెళ్ళామే కానీ సాధించలేకపోయాం. సో అలాంటి సందర్భంలో ఏంటంటే మాకున్న ఈ ఎక్స్‌పీరియన్స్ ఇదంతా కలిపి నా దగ్గరకొచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ అధికారులు అవ్వాలన్నది నా ప్రధాన ఆకాంక్ష. సో, అందుకని నేను ఈ టిప్స్ మీకు చెప్తూనే ఉంటాను. సో, నేను ఇటీవల టాపర్స్‌లో గమనించిన విషయాలు నా దగ్గర చదివిన సివిల్స్ వాళ్ళైతేనేమి, గ్రూప్ 1 వాళ్ళైతేనేమి. సో, వీళ్ళకి కామన్‌గా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అవి గాని మీరు గాని ఫాలో అయితే మీరు కూడా ఖచ్చితంగా టాపర్ అవుతారు. సో, ఏంటి ఆ కామన్ ఫీచర్స్ వీళ్ళ దగ్గర ఉన్నవంటే ఒకటేంటంటే సిన్సియారిటీ, రెగ్యులారిటీ. తర్వాత కమిట్మెంట్. ఏ విధంగా అయినా సరే గ్రూప్ 1 ఐఏఎస్ అధికారులు అవ్వాలని. ఏ విధంగా ఐఏఎస్, ఐపీఎస్, ఆర్‌డీఓ, డీఎస్‌పీ గ్రూప్ 1లో అయితే. ఇలాంటివి సాధించాలనే దృఢమైనటువంటి ఆ సంకల్పం ఉండటం వాళ్ళకి. మూడవది వాళ్ళేమి మొదటి నుంచి సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 కోసమే చదివినోళ్ళేం కాదు వాళ్ళు. వాళ్ళు ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్, ఇతర సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ చదివి ఇక్కడికొచ్చి హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఇదన్నీ పాటించినటువంటి వాళ్ళు. సో, అందుకని వీళ్ళందరిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, వీళ్ళు ఏదో ఒక విధంగా మనం ఎట్లైనా కష్టపడి సివిల్స్ గ్రూప్ 1 సాధించాలని అనుకోవడంలో, ఆ బలమైనటువంటి సంకల్పం ఉండటం వాళ్ళలో. అది మెయిన్ ఒక రీజన్ అనమాట. తర్వాత రెండవదేంటంటే, మిగతాయి వాళ్ళు రెగ్యులర్‌గా వాళ్ళు చదవటం, వాళ్ళ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, తర్వాత వాటిని కరెక్షన్ వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. తర్వాత క్లాసెస్‌కి అటెండ్ అయ్యేవాళ్ళు రెగ్యులర్‌గా. మెంటర్‌షిప్ తీసుకునేవాళ్ళు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి లక్షణం. రోజు రెగ్యులర్‌గా వాళ్ళు ఒక 8-10 అవర్స్ అయితే కంపల్సరీ చదివారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సెకండ్ ర్యాంకర్ మధుసూదన్ అనే ఆయన నోటిఫికేషన్ రాకముందు నుంచే ఆయన గ్రూప్ 1 ప్లాన్‌గా ఉన్న 60 పోస్టుల్లోనే ఆయన సెకండ్ ర్యాంక్ సాధించాడు. అంటే చాలా తక్కువ పోస్టులున్నా ఆయన ఒక ప్లాన్‌గా ఒక 1, 2 ఇయర్స్ ప్లాన్‌గా చదవటం వల్ల ఆయనకొచ్చిందనమాట. సో, ఇట్లాంటి ప్లాన్ ఇట్లా స్ట్రాటజిక్‌గా ఉండాలి సివిల్ సర్వీసెస్‌లో. మీరు ఆ కులదీప్ అనే ఐఏఎస్ అని చూస్తున్నాం కదా! ఆయన స్టేట్‌లో అన్ని ఎగ్జామ్స్ రాసాడు. లాస్ట్ గ్రూప్ 5 కూడా ఏది రాలేదు. కానీ సివిల్ సర్వీసెస్‌లో సెకండ్ అటెంప్ట్‌లోనే ఐపీఎస్, థర్డ్ అటెంప్ట్‌లో ఐఏఎస్ వచ్చింది. సో, వీళ్ళంతా టాపర్స్ అనమాట. అంటే ఈళ్ళెలా ఉన్నారు అనేది మీకు చెప్తాను. మీరు కింద చూస్తున్నటువంటి మహేంద్ర డీఎస్‌పీ, ఆహ్, నితిన్ డీటీఓ అంటే ఏటీఓ అంటారు. ట్రెజరరీ ఆఫీసర్. నాయక్ వీళ్ళంతా కూడా బీఏ చదివినటువంటి వాళ్ళు అండర్ 25 ఏజ్ వాళ్ళు. నా దగ్గరకొచ్చినప్పుడు వీళ్ళంతా 23, 24 ఏజ్ వాళ్ళు. వీళ్ళు ఫస్ట్ టైమే గ్రూప్ 1 రాసారు. సివిల్స్ ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 రాసారు. టాపర్స్ అయ్యారు. ఒకాయన డీఎస్‌పీ, ఒకాయన డీటీఓ, ఒకాయన ఎంపీడీఓ. అంటే ఏం చెప్తున్నాను వీళ్ళంతా ఈ కమిట్మెంట్ ఉండటం వల్ల ఇదంతా సాధ్యమైంది. సో, మీరు కూడా ఈ తక్కువ టైంలో ఇప్పుడు గ్రూప్ 1 రాసినా, సివిల్స్ రాసినా మీరు ఈ తక్కువ టైంలో సక్సెస్ అవ్వాలంటే మీకు ఒక ప్లాన్, ఒక ఐడియా, ఒక స్ట్రాటజీ ఉండాలి. ఒక గైడ్ ఉండాలి. సో, అయితే ఇప్పుడు ఉన్న గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించి తెలంగాణలో అయినా, ఏపీలో అయినా సరే. సో, ఇవన్నీ ఉన్నాయో లేవో ఈ లక్షణాలను చెక్ చేసుకోండి మీరు. హాయిగా ఇప్పుడైనా మించిపోయింది ఏమి లేదు. చక్కగా మీరు చదువుకొని టెస్టులు రాయండి. టెస్ట్ సిరీస్ అయితే కంపల్సరీ రాయండి. కనీసం కొన్ని టెస్టులైనా రాయండి. ఒక్కొక్క పేపర్‌కి మేము ఒక 15-20 టెస్టులు పెడతాం ఒక్కొక్క పేపర్‌కి. కనీసం మీరు వాటిల్లో ఒక 10 అన్నా రాయండి. 10 రాసినా మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఆ సెకండ్ ర్యాంకర్ ఉంది గదా! ఆమెకు పాపం ఒక లెక్చరర్‌గా పనిచేస్తూ ఉందామె. ఆమె నాకు తెలిసి ఒక్కొక్క పేపర్‌లో 5-7 టెస్టులు రాసిందామె అంతే. ఎక్కువేం రాయలేదు. దాంతో ఆమె సెకండ్ ర్యాంకే సాధించింది కదా! మళ్ళా తెలుగు మీడియంలోనే చదివాను. సో, కాబట్టి ఇట్లా చాలామంది గొప్పవాళ్ళు గొప్ప స్థాయికెళ్లారు ఈ విధంగా. సో, మీరందరూ బాగా చదివి గ్రూప్ 1 అధికారులు, ఐఏఎస్ అధికారులు అవ్వాలని కోరుకుంటున్నాను. సో, మర్చిపోకుండా టెస్ట్ సిరీస్ రాయండి. టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయండి మీరు. మీరు చిన్న విషయం మీరేంటంటే ఈ టెస్ట్ సిరీస్ ఎందుకు అని కొంతమంది ఆలోచిస్తున్నారు. ఇదంతా నాకు చెప్తుంటారు. ఇదంతా ఇప్పుడు ఇంత అమౌంట్ ఎందుకు అది ఇదని. మీరు ఎంత చదివినా వృధానే. టెస్ట్ సిరీస్ రాస్తే కదా మీరు ఎక్కడ ఉంది, ఏం రాస్తుంది, ఏం చదువుతుంది, అసలు రాసేది కరెక్టేనా మీరు అనేది తెలియాలి. అది తెలిస్తేనే గ్రూప్ 1 వస్తుంది. ఇంత దూరం వచ్చాం కదా! ఇంకా ఈ చిన్న విషయం దగ్గర మీరు వెనక్కి తగ్గాల్సిన అవసరం ఏమీ లేదనమాట. సో, ఎనీవే అందరూ కూడా టెస్టులు రాయండి. సక్సెస్ అవ్వండి. థాంక్ యూ వెరీ మచ్.